ఏబిఎన్ యాంకర్ వెంకటకృష్ణ శైలి అంటేనే ఒక ప్రత్యేకమైన మానరిజం, పదునైన విశ్లేషణ, అంతకు మించి తాను ఇష్టపడే నాయకులపై కురిపించే ఎలివేషన్ వర్షం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు న్యూస్ ఛానల్స్ లో డిబేట్ అంటేనే ఒక యుద్ధంలా ఉంటుంది. ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ మార్క్ జర్నలిజం, యాంకర్ వెంకటకృష్ణ పదునైన మాటలు ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఒక చర్చా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పనితీరును, ఆయన వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తుతూ వెంకటకృష్ణ ఇచ్చిన ఎలివేషన్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా విజయం వచ్చినప్పుడు లేదా పండుగ సమయాల్లోనూ విదేశీ యాత్రలకు వెళ్లడం లేదా విలాసవంతంగా గడపడం చూస్తున్నాం. కానీ చంద్రబాబు శైలి వేరని వెంకటకృష్ణ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు సెలబ్రేషన్స్ కోసం వెళ్లారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా సెలబ్రేషన్స్ చేసుకున్నారా? అసలు ఆయనకు పండుగలే లేవు. జగన్ లాగా పదే పదే దేశం దాటి వెళ్లే అలవాటు ఆయనకు లేదు అని వెంకటకృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఏడాది పొడవునా కష్టపడుతూనే ఉంటారని, కేవలం సంక్రాంతి పండుగకు మాత్రమే తన సొంతూరైన నారావారిపల్లికి వెళతారని గుర్తు చేశారు. ఆ 2 రోజులు తప్ప మిగిలిన 363 రోజులు ప్రజల కోసం, పాలన కోసమే ఆలోచిస్తారని పేర్కొన్నారు. వెంకటకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇది జర్నలిజమా లేక భజననా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఒక న్యూస్ డిబేట్ ను తనదైన స్టైల్లో ఎలివేషన్లతో రక్తి కట్టించడంలో వెంకటకృష్ణ మరోసారి సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. నాకు ఈ సెలబ్రేషన్స్ కోసం వెళ్ళారని పెట్టారు. చంద్రబాబు నాయుడుకి సెలబ్రేషన్ ఏంటి? ఎప్పుడన్నా ఉందా? 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకున్నారని, ఒక్క సంక్రాంతి పండగకి నారావారిపల్లి వెళ్ళి ఆ 2 రోజులు ఏమో పండగ గ్రామస్తులతో బంధువులతో కలిసి రావడం తప్ప, ఎప్పుడన్నా వెళ్ళి పబ్బులకి వెళ్ళాడని, లేకపోతే ఇంకేదో సెలబ్రేషన్స్కి వెళ్ళాడని ఎప్పుడన్నా చూసామా? చాలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. మిగతా ముఖ్యమంత్రుల కంటే ముందుగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు. ఇంతవరకు మనకు తెలుసు. కానీ సడన్గా మాయమైపోతారని తెలియదు. సడన్గా మాయమైపోతారు. మామూలుగా నాయకులు కానీ లేకపోతే ఎవరమైనా ఏదైనా టూర్ మీద వెళ్తే వేరే ఖండాలకు వెళ్తాం మనం. కానీ ఇప్పుడు ఆయన ఏ గ్రహానికి వెళ్ళారో తెలియదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు.